What's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. Summer holidays are here, so we came, not summer holidays here, ఇంకో వీక్ ఉంది. నేను ముందే హోమ్ టౌన్కి వచ్చేసాను. ఎస్, వీఆర్ ఫైనలీ ఇన్ కర్నూల్ అండ్ వీఆర్ ఇన్ మై రూమ్ ప్రజెంట్. అయితే యాక్చువల్గా అయితే నేను సాటర్డేనే వచ్చాను, ఈరోజు మండే. అయినో మీరు థంబ్నెయిల్ని చూసి లైక్ వచ్చింటారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ వెంట్. యాక్చువల్గా అది సండే వెళ్ళానమాట, లైక్ నిన్న నైట్ వెళ్ళాము, అసలు ప్లాన్ లేదు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆన్ ద బైక్, ఎందుకంటే ప్రజెంట్ ఒక చిన్న వర్క్ ఉందనమాట, బయటికి వెళ్తున్నాను. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. సో ఐ విల్ సీ ఆన్ ద బైక్ అండ్ క్రికెట్ ఆడుకుంటున్నారు. డెడికేషన్ అట్లా ఉంది మన వాళ్ళకి. లెట్స్ గో. అమ్మో, ఎండ సంపుతుంది రా బాబు. ఓ మై గాడ్. అసలు హెల్మెట్ పెట్టుకోను అనమాట స్కూటీ మీద వెళ్తే, ఇక మేము దగ్గర ప్లేసెస్కి. బట్ ఈ ఎండ నుంచి తప్పించుకోవాలంటే పక్కా హెల్మెట్ ఉండాలి. అసలు ఆ హీట్ వేవ్స్ ఎలా కొడుతున్నాయంటే అబ్బా, ఏదో డెజర్ట్లో పోతున్నట్టు ఉంది నాకైతే నార్మల్గా. అసలు క్రేజీ ఉంది ఎండలు అయితే. ఎక్కడైతే అసలు హైదరాబాద్లోనే అనుకుంటే అబ్బో, ఈడ మాత్రం ఇంకా ఎక్కువ ఉంది. ఎవరో ఈ పాప సాఫ్ట్ బాల్ ఆడుకుంటుంది ఇక్కడ బాటిల్తో. అండ్ అయినో మీరు థంబ్నెయిల్ చూసి ఆ వీడియో ఉంటుంది అనుకున్నారు, లైక్ నేను మిసెల్ శివన్న ఎగ్జిబిషన్కి వెళ్ళింది. బట్ అది నిన్న నైట్ జరిగింది అనమాట, సండే ఈవినింగ్. సడన్గా 6:30 6:40 అలా అవుతుంది టైము. ఆ టైంలో శివగారు కాల్ చేసి ఎగ్జిబిషన్కి వెళ్దామా అని అడిగారు. సో మనకేం పని లేదు, సో బ్లాగ్ చేద్దాంలే అనుకున్నట్టే నేను స్టార్ట్ అయ్యా. బట్ చూస్తే అక్కడ అబ్బా అసలు ఆ క్రౌడ్ ఏందో కానీ మొత్తం కర్నూలు ఓల్డ్ సిటీ మొత్తం అక్కడికే వచ్చింది, మొత్తం ముస్లిమ్సే. క్రేజీ అంటే క్రేజీ. ఒకసారి లోపలికి ఎంటర్ అవ్వగానే ఒకటే ఒక డైలాగు, క్రేజీ ఉండే. అలా స్టార్ట్ అయ్యి చిన్న నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అసలు ఎలా ఉందంటే ఎగ్జిబిషన్స్లో అంతా సేఫ్టీ చూసుకోవడానికి కొంతమంది పోలీసుని అపాయింట్ చేస్తారు కదా, వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు కొద్దిగా అంతా అబ్జర్వ్ చేస్తూ. అలా తిరిగామన్నమాట నేను, శివన్న అండ్ మిసైలు. అలా కొద్దిగా ఫ్రంట్ వెళ్ళి చూస్తూ వెళ్తున్నాం అనమాట. అక్కడ మిసైల్కి లైక్ అట్లా రింగ్స్ వేస్తారు చూడు, రింగ్స్ వేస్తారు కదా, అట్లా లైక్ సమ్ ఆబ్జెక్ట్స్ పెడతారు ఫ్లోర్ మీద, రింగ్స్ వేస్తే అది మనకి ఇచ్చేస్తారు. అది ఆడుతా అన్నాడు మిసైల్ అయితే. 50 రూపీస్కి 10 రింగ్స్ అంట. సో మిసైల్ 4 తీసుకొని నేను శివన్న 3 తీసుకున్నాం అనమాట, ఆడదాంలే అన్నట్టు. క్రేజీ. ఒక్కడికి కూడా వాళ్ళే అసలు. శివన్న అన్నాడు, నేను అన్నా, మిసైల్ 4 వేసినా కూడా ఒక్కడి కూడా వాళ్ళే. అండ్ అలానే అలా వాక్ చేస్తూ వెళ్ళిపోయామన్నమాట. క్రేజీ అసలు. ఆల్మోస్ట్ ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము. అప్పుడు అడిగా ఏదో ఒకటి రైడ్ ఎక్కుదాము అది ఇది అని చెప్తే జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అమ్మో, ఆ క్రౌడ్ ఎలా ఉందంటే ఇంకా నాకు ఐపీఎల్ దగ్గర కూడా అంత క్రౌడ్ చూడలే. ఆ క్రౌడ్ జైంట్ వీల్ దగ్గర ఉంది. సో నేనైతే జైంట్ వీల్ క్యాన్సిల్ చేసుకుని బ్రేక్ డ్యాన్స్ ఎక్కుదామని పోయామన్నమాట. 100 రూపీస్ పర్ పర్సన్. సో శివన్ అయితే మనకి టికెట్స్ తీసేసుకున్నాడు. వెళ్ళాం. అంతవరకు ఏమనిపించిందంటే నార్మలేలే అనుకున్నా. యాక్చువల్గా అయితే ఒకప్పుడు ఎలా ఉంటుందంటే బ్రేక్ డ్యాన్స్ చాలా పెద్దగా ఉంటుండే అనమాట కూర్చోడానికి, సీటింగ్ కానీ అట్లా 3 మెంబర్స్ కూర్చునేంత ఉంటుండే. బట్ ఇవి ఎందుకో చిన్నగా ఉన్నాయి. సో నేను చివరిన ఒక దాంట్లో కూర్చున్నాం. మీది కొడుతున్నావు మిసిల్ బాయ్. డబ్బులు కట్టినాక తప్పదు. మిసైల్ని ఒక దాంట్లో ఎక్కిచ్చేసాము. స్టార్టింగ్ అంతా బాగానే ఉంది. స్టార్ట్ అయ్యే లోపల క్రేజీ అసలు. స్టార్టింగ్ ఇట్లా
కదిలింది, ఆయన స్టార్ట్ చేశాడు బ్రేక్ డ్యాన్స్ అది మిషన్ని. అప్పటి నుంచి మిసైల్ అయితే ఐస్ క్లోజ్ చేసుకునే ఉన్నాడు. అసలు అయిపోయిన తర్వాత అయితే క్రేజీ అయితే అసలు నేను శివన్న నవ్వుకున్నాం చూడు మిసైల్ని చూసి. అండ్ దట్టు మిసైల్ పక్కన పాట్లోనే ఐ మీన్ బ్రేక్ డ్యాన్స్ దాంట్లో బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, లైక్ 4 ఉంటాయి మొత్తం. ఇంకో దాంట్లో ఒక చిన్న పిల్లోడే అండ్ హిస్ ఫాదర్ ఐ థింక్ సో. ఆ పిల్లోడే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్న పిల్లోడు అరౌండ్ 2 years 3 years కూడా ఉంటాయో ఉండవు. పాపం వాడితే బాగా ఐస్ ఓపెన్ చేసి మరి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ అయితే లైక్ ఏమంటారు తెలుసా, ఏ బాబు ఐస్ ఓపెన్ చేసుకో, మా పిల్లోడే ఎంజాయ్ చేస్తున్నాడు, నువ్వేం అట్లా భయపడుతున్నావు పిల్లోడిని అక్కడ అంట. మిసైల్ బై అయితే ఇట్లా అనే స్టిఫ్ కూర్చొని అసలు క్రేజీలే. ఇంకా లైక్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, నిన్న ఆ క్రౌడ్ని చూసేసి నేను సైలెంట్ అయిపోయా. అబ్బా అస్సలు చేసుకోలేము మనమైతే. ఆ క్రౌడ్లో ఏమన్నా రైడ్స్ ఎక్కాలన్నా కూడా కష్టమే, ఏమన్నా చెయ్యాలన్నా కష్టమే మనకి. సో నేనైతే సైలెంట్ అయిపోయా, ఏమైతే అది కాదని. అండ్ ప్రజెంట్ అయితే వీఆర్ ఎట్ చిరంజీవి పార్క్. యాక్చువల్గా నిన్న షాపింగ్కి తోలుకోబోయాడు నందకిషోర్ రెడ్డి. నందు వాళ్ళ మామదితే రిసెప్షన్ ఉంది. సో నేను రేపు ఆఫ్టర్నూన్ ఆర్ మేబీ ఈవినింగ్ అలా వెళ్ళాలి ఫర్ ద రిసెప్షన్. చందు అన్నది ఇంట్రడ్యూస్ చేయలే కానీ ఆల్మోస్ట్ మనకి ఫైనాన్షియల్గా మనకి బ్యాలెన్స్ చేసేది చందన్ననే. సో ప్రజెంట్ ఒక వర్క్ ఉంది అని చెప్పాను కదా, ఆ వర్క్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై స్పెక్స్ అంటే ఏమో స్పెక్స్ అనుకునేది. ఈ సైట్ అయితే లేదు, లైక్ డస్ట్ ఎలర్జీ ఉందన్నమాట. లైక్ ఓపెన్ ఎయిర్కి పెట్టేస్తే వాటర్ వచ్చేస్తాయి కంట్లో. సో ఇన్ని డేస్ యూజ్ చేసిన కూలింగ్ గ్లాసెస్ అంతా ఎలానో అయిపోతున్నాయి అనమాట. లైక్ ఐ ఎడ్జెస్కి మొత్తం రెడ్ అయిపోతున్నాయి, అంతా డస్ట్ పడి లేకపోతే వేడికో తెలియదు. కానీ యూవీ ప్రొటెక్టెడ్ రేస్ది ప్లస్ కూలింగ్ గ్లాసెస్ కంబైన్తో ఒక గ్లాస్ వచ్చింది, అది వేసి ఇస్తానన్నాడు. సో నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years అయిందేమో అదే ఫ్రేమ్ యూజ్ చేస్తున్నా. ఒక మంచి సెట్ అయితే ఫ్రేమ్ అయితే సెట్ చేద్దామని ఇప్పుడు వెళ్తున్నాను, వెళ్ళి సెట్ చేసేద్దాం.